ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. రండి, ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగమును మనం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము. భయపడకము, నేను నీకు సహాయం చేసేదను. ప్రియులరా, ఈ వాక్య భాగము దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో ఆయన చెప్తున్నటువంటి మాట. ఏమని చెప్తూ ఉన్నాడు? భయపడకము, నేను నీకు సహాయము చేసేదను. ప్రియులరా, ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఎందుకు భయపడుతున్నారు? వారి భయానికి గల కారణం ఏమిటి అని మనము చూసినట్లయితే 11, 12 వచనాలలో అక్కడ ప్రభువు చెప్తా ఉన్నాడు. 11, 12 వచనాలు, నీ మీద కోపపడిన వారందరూ, తర్వాత నీతో వాదించువారు, 3వది 12వ వచనము, నీతో కలహించువారు, 4వది నీతో యుద్ధము చేయువారు. ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలీలు భయపడటానికి కారణం ఏమిటంటే వారి చుట్టూ శత్రువులు ఉన్నారు. వారు ఎలాంటి శత్రువులంట? ఏం చేయాలని చూస్తూ ఉన్నారు? ఒకటి, వారి మీద కోపపడుతున్నారంట. రెండవది, వారితో వాదిస్తున్నారంట. మూడవది, వారితో కలహిస్తున్నారంట, కలహము పెట్టుకుంటున్నారు. 4వది, వారితో యుద్ధము చేస్తూ ఉన్నారు. ప్రియులరా, ఈ 4 అంతలుగా శత్రువులు మరి ఇశ్రాయేలీల మీద దాడి చేయటానికి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. చుట్టూ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు భయముతో ఉన్న సమయంలో దేవుడు వారికి ఒక గొప్ప వాగ్దానము ఇస్తూ వచ్చాడు. అది ఏ వాగ్దానం అంటే, భయపడకము, నేను నీకు సహాయము చేసేదను. ప్రియులారా, ఈ లోకములో ఎంతోమంది సహాయము చేయవచ్చు. ప్రియులారా, మనుషులు చేసేటువంటి సహాయానికి ఒక హద్దుబాటు ఉంటుంది. వారికి ఉన్నటువంటి హద్దుబాటులోనే వాళ్ళు సహాయము చేయగలుగుతారు. అయితే మనుషులు హద్దును దాటి ఎవ్వరు కూడా సహాయము చేయలేరు. ప్రియులారా, ఈనాడు లోకములో ఎంతో భయంకరమైనటువంటి సంఘటనలు మనము చూస్తూ ఉన్నాం. వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఎలాంటివి అంటే, ప్రియులారా, బంధువులు ఏం చేయలేకపోతున్నారు, వారికి సహాయము చేయలేకపోతున్నారు. తర్వాత మరి అధికారులు ఏమి చేయలేకపోతున్నారు, మరి ప్రభుత్వము ఏమి చేయలేకపోతున్నారు. అలాగే మరి సీఎం కానీ, మరి మంత్రులు కానీ, ప్రభుత్వము కానీ ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే వారికి ఉన్నటువంటి సమస్య అలాంటిది. ఈనాడు లోకంలో ఇలాంటి సమస్యలతో ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి భయాలు, అయ్యో ఇటువంటి శత్రువులు నా మీద దాడి చేస్తూ ఉన్నారు, వీరి చేతిలో నుండి నేను ఎలా తప్పించుకోవాలా, నన్ను ఎవరు తప్పిస్తారు, నన్ను ఎవరు విడిపిస్తారు అని ఆలోచనతో ఎన్నో రకాలైనటువంటి భయాలు కలిగి ఉంటారు. అయితే ప్రియులారా, లోకంలో జరిగేటువంటి వాటికి మరి ఏ సహాయం అందకుండా ఉన్నటువంటి వారు, నిస్సహాయులుగా ఏమీ చేయలేని స్థితిలో మరి ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పిన మాట ఏమిటంటే, నీవు భయపడవద్దు, నేను నీకు సహాయము చేస్తాను, నేను నీకు సహాయము చేస్తాను. ఈనాడు అనేకమైనటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం. అలాంటి వార్తలలో ఎంతో పలుకుబడి ఉన్నవాళ్ళు కూడా, ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు కూడా, వారి వెనక మరి ఎంతో మంది మార్బల్యమున్న, మరి ధనమున్న, ఆస్తి ఉన్న, మరి ఎవరు కూడా వారిని ఆ పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకురాలేకపోతున్నారు. ఎవరు కూడా వారిని తప్పించలేకపోతూ ఉన్నారు. చూసారా ప్రియులారా, మనుషుల సహాయము వ్యర్థం. అంటే మనుషులు సహాయం లేని పరిస్థితులు, సహాయము చేయలేని పరిస్థితులు మరి మనం ఎదుర్కోవచ్చు. అయితే దేవుడు చేసేటువంటి సహాయం, దేవుడు చేయలేని సహాయం అంటూ ఏదీ లేదు. నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎటువంటి కష్టములో ఉన్నా,
ఎలాంటి భయంకరమైనటువంటి స్థితిగతులలో, ప్రాణాపాయమైనటువంటి పరిస్థితులలో ఉన్న దేవుడు నీకు సహాయము చేయగలుగుతాడు. ఆయన నిన్ను తప్పించగలుగుతాడు, నిన్ను భద్రము చేయగలుగుతాడు. ప్రియులారా, చూశారా, ఈ దేవుడు సమస్తమును సృష్టించినటువంటి వాడు. రాజుల యొక్క హృదయాలను నీటి కాలువలలాగా వారి హృదయాలను త్రిప్పివేయగలిగినటువంటి దేవుడు. ప్రియులారా, అధికారులు కావచ్చు, ప్రభుత్వము కావచ్చు, అన్నీ కూడా ఆయన వశంలో ఉంటూ ఉన్నాయి, ఆయన వశంలో ఉంటూ ఉన్నాయి. ప్రియులారా, మనము ఒకసారి వెనుకకు చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథంలో హిజ్కియా అనేటువంటి రాజు ఇశ్రాయేలీలను యూదులను పరిపాలించేటువంటి కాలంలో అష్షూరు రాజు సన్హరీబు దండెత్తి వస్తాడు. ప్రియులారా, దండెత్తి వచ్చి వారి చుట్టూ వారు ప్రియులారా వచ్చి వారిని నాశనము చేయటానికి రాజు దిగి వస్తాడు. తన సైన్యాధిపతులతో, సైన్యముతో దిగి వస్తాడు. అంతేకాదు, ఎంతో గర్వముతో వాళ్ళు మాట్లాడతారు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో తృణీకరిస్తారు. అంతేకాదు, ఇశ్రాయేలీలకు దేవుడుగా ఉన్నటువంటి యెహోవా దేవుణ్ణి కూడా వాళ్ళు తృణీకరిస్తారు. ఎంత చులకనగానో వాళ్ళు మాట్లాడతారు. చూసారా ప్రియులారా, ఆ రాజు ఎంత గర్విష్టివాడో. దేవునిని కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఎంతగానో గర్వముతో మాట్లాడుతూ వచ్చాడు. నా చేతిలో నుండి నిన్ను తప్పించగలిగినటువంటి దేవుడు ఎవరు అని ప్రియులారా ఆ సన్హరీబు మాట్లాడుతూ వచ్చాడు. నిజమే ప్రియులారా, ఈనాడు కూడా ఇలాంటి మనుషులున్నారు, ఇలాంటి గర్విష్ఠులున్నారు. మన మీద ఎంతగానో కోపం పెట్టుకొని మనలను నష్టపరచాలని, మనకు హాని చేయాలని, ఏ దేవుడు కూడా నిన్ను కాపాడలేడని గర్వముతో మాట్లాడేటువంటి వారు ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, వాక్యం వింటున్నటువంటి నీవు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావా? అనేకులు నిన్ను బెదిరిస్తూ ఉన్నారా? నీ శత్రువులు, నీ మీద కోపగించుకునేటువంటి వారు, నీతో యుద్ధము చేయాలని చూసేటువంటి వారు ఇలాంటి బెదిరింపు మాటలతో మాట్లాడుతూ ఉన్నారా? దేవుడు చెప్తున్నాడు, భయపడకము, నేను నీకు సహాయము చేస్తాను. భయపడకము, నేను నీకు సహాయము చేస్తాను. దేవుడు సహాయము చేయగలిగిన దేవుడు. ప్రియులారా, హిజ్కియా ఆ దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు. ఓ దేవా, నీవే నాకు దిక్కు, నీవు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇదిగో శత్రువు నా మీద దండెత్తి వచ్చాడు, నా చుట్టూ గుమిగూడు ఉన్నాడు. నా శక్తి కంటే మించినటువంటి వాడు ఈ శత్రువు. నీవే నాకు దిక్కు, నీవే నాకు సహాయము చేయి. ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రియులారా, విశ్వాసముంచి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయితే పరిశుద్ధుడైనటువంటి ప్రేమ కలిగిన దేవుడు తన దాసుడైనటువంటి హిజ్కియా యొక్క ప్రార్థన ఆలకించాడు. పరలోకము నుండి హిజ్కియా యొక్క పరిస్థితిని చూశాడు. ఆ శత్రువు యొక్క ప్రగల్భాలను చూశాడు, గర్వాన్ని చూశాడు. తన దూతను పంపించాడు. హిజ్కియా పక్షముగా పరలోకము నుండి దూత దిగివచ్చాడు. ప్రియులారా, ఒక్క రాత్రిలోనే 180,000 మంది సైన్యమును హతమారుస్తూ వచ్చాడు. చూసారా ప్రియులారా, దేవుని యొక్క సహాయం అద్భుతం, దేవుని యొక్క సహాయం ఆశ్చర్యం. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీ పక్షముగా ఉంటే నీకు విరోధంగా ఎవరు నిలబడగలుగుతారు? అందుకని ఇక్కడ ప్రియులారా, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 11-12 వచనాలలో అదే మాట చెప్తున్నారు. నీ మీద కోపపడేవారు సిగ్గుపడి విస్మయం పొందుతారు. నీతో వాదించువారు మాయమై నశించిపోతారు. నీతో కలహించువారిని నీవు వెతుకుతావు కానీ నీవు కనుగొనలేవు. నీతో యుద్ధము చేవారు మాయమైపోదురు, వారు అభావులగుదురు. చూసారా ప్రియులారా, కోపపడేవారైనా, యుద్ధము చేసేవారైనా, వాదించేవారైనా, కలహించేవారైనా ఎవరైనా కానీ దేవుని ఎదుట నిలబడలేరు. ఈ దేవుడు సజీవుడు, సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, పరాక్రమం కలిగినటువంటి దేవుడు, యుద్ధశూరుడైనటువంటి దేవుడు. ప్రియులారా, నీవు నమ్ముకున్నటువంటి దేవుడు యుద్ధశూరుడు. హిజ్కియా రాజును
అష్షూరు రాజు యొక్క సైన్యం నుండి ఎలా కాపాడుతూ వచ్చాడో, అష్షూరు రాజు భార్య నుండి ఎలా కాపాడుతూ వచ్చాడో, ఎలా వారికి సహాయం చేస్తూ వచ్చాడో, నీకు కూడా దేవుడు సహాయం చేయగలుగుతాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి భయంకరమైనటువంటి స్థితిలో నీవు ఉన్నావో దేవుడు చెప్తున్నాడు, భయపడకము, నేను నీకు సహాయం చేస్తాను. ప్రియులరా, ఈనాడు భారతదేశం అంతటా కూడా క్రైస్తవులను ఎంతగానో హింసిస్తూ ఉన్నారు. ఎన్నో విధాలుగా మరి బాధ పెడుతూ ఉన్నారు. ఇది ఒక ఎత్తు అయితే, సంఘంలో ఉన్నటువంటి వారే ఒకరినొకరు భక్షించుకొని, ఒకరినొకరు మరి నష్టపరుచుకోవాలని, హాని చేయాలని చూసేటువంటి వారు కొంతమంది ఉన్నారు. ప్రియులారా, బయట నుండి సమస్యలే, లోపల కూడా సమస్యలే. ఇటువంటి పరిస్థితుల్లో మరి దేవుని యొక్క మరి కుమార్తెలు ఎలా ఉండగలుగుతారు? ఎలా వారి నుండి తప్పించుకోగలుగుతారు? అందుకని దేవుడు అంటున్నాడు, భయపడకము, నేను నీకు సహాయం చేస్తాను. భయపడకము, నేను నీకు సహాయం చేస్తాను. కాబట్టి ప్రియులారా, దేవుడి వాగ్దానం ఇచ్చాడు. నీవు ఎందుకోసం భయపడుతున్నావు? మనుషులకు భయపడుతున్నావా? నీవు భయపడు, మనుషుల చేతికి నువ్వు అప్పగించబడవు అని దేవుడు ఇర్మియా గ్రంథంలో చదివిస్తూ వచ్చాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నిన్ను తప్పిస్తాను. కాబట్టి దేవుడు నిన్ను తప్పించగలుగుతాడు, నీకు సహాయము చేయగలుగుతాడు. ఉజ్జియా కాలంలో కూడా ప్రియులారా, ఉజ్జియా రాజు పరిపాలించే కాలంలో కూడా అక్కడ రాయబడుతూ వచ్చింది, ఉజ్జియా రాజు అంట రాజ్యంలో స్థిరపడే వరకు ఆశ్చర్యకరమైన సహాయము కలుగుతూ వచ్చిందంట. ఈ దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి సహాయము ద్వారానే ఆయన రాజుగా స్థిరపడుతూ వచ్చాడు. చూసారా ప్రియులారా? కాబట్టి దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. నీవు భయపడవద్దు, దిగులు పడవద్దు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడవద్దు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఎటువంటి సమస్యలో ఉన్నావో, ఎటువంటి ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నావో దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిన్ను తప్పించి నిన్ను విడిపిస్తాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి శ్రమలో దేవుడు నీకు సహాయం చేసి అద్భుతమైన కార్యం చేసి నిన్ను విడిపిస్తాడు, నీకు గొప్ప విజయమునిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా నాయనా తండ్రి, భయపడకము, నేను నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేశారు. ఈనాడు లోకంలో ఎన్నో భయాలున్నాయి నాయనా. సంఘము లోపట భయాలే, సంఘానికి వెలుపట భయాలే. ప్రభువా, యేసయ్య, క్రైస్తవులు నీ బిడలు ఎక్కడా కూడా ధైర్యంగా ఉండలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రశాంతంగా నెమ్మది కలిగి ఉండలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహంలాగా ఎవరిని మృంగుదమా అని వాడు తిరుగులాడుతున్నాడయ్యా. అయ్యా, కరుణించు నాయన. నీ బిడలను కాపాడండి, భద్రపరచండి ప్రభువా. మీరే గొప్ప సహాయం చేయండి నాయనా. మీకు వందనములు, స్తోత్రములు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, ఈ పగలంతా కాపాడి భద్రపరచండి, సహాయం చేయండి. దేవా, ఎవరైతే నాయన నీ బిడలు ప్రార్థనా సహాయం కోరుతూ వచ్చారో దేవా, వారు అక్కర కొలది, అవసరత కొలది వారికి సహాయం చేసి మహిమ పొందండి. మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి. వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా, సమస్తమును మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా అక్కర కొలది, అవసరత కొలది మీరే మాకు సహాయం చేసి మహిమ పొందమని, పగలంతా కాపాడి భద్రపరచమని, మా ప్రయాణాలలో దేవా మీరే మాకు తోడుగా ఉండి నడిపించవలసిందిగా కోరుకుంటూ నీ బిడలమైన మాకు మీరు తోడుగా ఉండి నడిపించండి, సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము.